పరిధిలో నుంచి ఈ సెక్యూరిటీని బయటికి తీయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే. స్ట్రాంగ్ రూమ్స్ అన్నిటినీ అక్కడ పెట్టిన సీసీ కెమెరాస్ లైవ్ ఫీడ్ కలెక్టర్ల కార్యాలయానికి కాదు పెట్టాల్సింది, డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ సిఈఓ, ఢిల్లీ సిఈసి డైరెక్ట్గా వీళ్ళకే ఆ ఫీడ్ లైవ్ ఫీడ్ పోయేట్టుగా చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఇంకా ఎక్కువగా డిప్లాయ్ చేసి పూర్తిగా ఈవీఎం భద్రతకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రొటెక్ట్ చేయాలి అని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సెక్రటేరియట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి. చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన స్కామ్స్ మీద తన అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కాక తనకు సంబంధించిన వాళ్లకు, తనకు సంబంధించిన బెనామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ను కూడా దుర్వినియోగం చేస్తూ సెక్రటేరియట్ను కూడా కంట్రోల్లోకి తీసుకొని తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయండి అని కూడా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి ఒకటి చెప్పడం కూడా జరిగింది. అంటే అన్ని కేసులు జరిగింది. ఏమైనా ఉన్నాయమ్మా, అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? ఒక్క నిమిషం రానిలేమ్మా. ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని, ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా. ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అన్ని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి రెండో విషయం, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు
వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయో లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు. పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము, 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు, పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు. ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇక మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, మీరు కూడా దయచేసి అడగండి. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? అప్పుడన్నా ఇంకా వీవీప్యాట్లో ఇంకా లేవు, ఇంకా మేము అనాలా. అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదని మేము అనాలా. కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది. వీవీప్యాట్ తర్వాత ఇంకా వీవీప్యాట్ కూడా వచ్చింది. బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటేసామని. అప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో గెలిచినప్పుడు అది కూడా లేదు. అయినా మేమేమనలా. చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు, తర్వాత 30,000తో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు, ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఓడిపోయింది 4 ఎలక్షన్లు. ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు. మళ్ళీ అప్పుడు ఇవే ఈవీఎంలే కదా. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ, ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన, బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెలగకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది. ఇవన్నీ ఓడిపోతే సింధు కోచ్ తప్పు, నా కంప్యూటర్ కరెక్ట్, బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల. ఇవన్నీ మాట్లాడతాడు. ఇదే జరుగుతూ ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఆయన చేసిన మోసాలను చూశారు, ఆయన చేసిన అన్యాయాలను చూశారు, ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసిగెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడు నీ పరిపాలన, బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకొని దానిని, ఆ నెపాన్ని తన అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో
లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. English this year. You're just blocking everybody else. Once again, the same thing. No, that's what I'm saying. See, everybody else is also telecasting. There could be other channels also. They can record the service. There could be other channels. All what I'm suggesting is, why don't you just block it there so that it's visible for everybody. They can record too. No, you need to be more inclusive. It's not, yeah, I do agree, but let's do it from there. No, it's not going to be right. You're just putting you're just putting others to inconvenience. It's not right on our part. No, we will do it. Do it from there. It's not right to put it. It's not right. You just put it here. I'll answer it. Just do it from a distance. Okay. Right, sir. నన్ను కొంచెం వెనక్కిపోతే అందరికీ కనిపిస్తాం, కొంచెం అడ్జస్ట్ కానీ ఎందుకు కొంచెం వెనక్కిపోండి, కొంచెం వెనక్కిపోండి అమ్మా, కొంచెం వెనక్కిపోండినా కొంచెం వెనక్కి పోవాలన్నా, మీరంతా వెనక్కి పోవాలన్నా ఎవరికి నాట్ గోయింగ్ టు బి రైట్ ఆన్ అవర్ పార్ట్ కదమ్మా, నాట్ గోయింగ్ టు బి రైట్ ఆన్ అవర్ పార్ట్. వాట్ ఈస్ ద పాయింట్ అన్నా? వెనకాల వాళ్ళకి చూడన్నా, మీరే చూడన్నా, వెనకాల వాళ్ళకి చూడు నువ్వే చూడు. You justify yourself, ma. How you give way to everybody else? How is it possible? No, koncham ma. Be slightly inclusive, no? అటెండిమ్మా నా మాటినమ్మా, ప్లీజ్ కొంచెమ్మా ప్లీజ్ కొంచెమ్మా slightly be more inclusive. I'm just doing it for the good of everybody. There's no point. Sir, you have met the governor today in regard with what happened in AP on the 11th of April. So what kind of representation have you given to the governor? So we've represented to the governor on various issues concerning the state, specifically post-poll, how the entire department, the entire police department has been taken for a ride. How these cases have been, even after the poll, how these police people who've been posted, given out-of-turn promotions by Chandrababu Naidu's government. There are 40 and odd DSPs belonging to one particular community, that is his caste, who've been given out-of-turn promotions. And how these people continue to be in DSP posts, and how these people are booking false cases while not booking cases on the people who should be booked, while exempting Telugu Desam Party people, while booking false cases on others. While how this has been continuing in the state of Andhra Pradesh.
on the polling day as well as post-poll. So that is one complaint what has been launched. And also we've asked the governor to also instruct the chief secretary to ensure that this budget of Chandrababu Naidu's government is strictly vote on account budget. And since it's a vote on account budget, the chief secretary should be instructed that Chandrababu Naidu does not give payments to his Benami contractors, to his Benamis, and these kind of people, because the budget is only vote on account budget. So it's very important that these people wait till the new government takes over, so that everything could be properly inquired before payments could be released. So we've asked the governor to instruct the chief secretary on that count, and we've also asked the governor to kindly kindly intervene on the security of the EVMs, because yesterday we have seen in the newspapers that one of the strong room in Krishna district was literally opened by the RDO without giving intimation to the MLA candidates who contested there. I mean, they have no authority to do so. And how is it that the strong room could be opened? How is it that few EVMs could be removed from that place without the contested candidate, that is without our party representatives being there? So we asked the governor to ensure that there are proper CC cameras put in place, and these CC cameras should not report to the district collector, but the feed should go live to CEO here as well as CEC in Delhi, to ensure that 24 hours vigilance is monitored by these people here rather than the district collector who's been posted and appointed by Chandrababu Naidu himself. So we've asked for that also to be done, along with security personnel of central government, paramilitary forces be deployed, and state government security be removed from that position of guarding the strong rooms. One at a time. One at a time. One at a time. One at a time. And he has met Election Commission of India in Delhi. So what would you tell on that? See, the most important point to be clarified here is, I mean, in fact, you should ask Chandrababu Naidu these questions. How is it that 80% of the people have casted their vote? These numbers were never seen before. In fact, when compared to 2014 elections, you've actually seen a situation where 1.62% higher voting percentage took place. So 80% of people who have enrolled as voters have casted their vote. And 80% of them who casted their vote pressed the button on the EVM, verified their vote with the VVPATs, what is also displayed in every EVM once they press the button. So the voter has gone inside, pressed the EVM button, verified with the VVPATs that the same vote has been casted, and then he was satisfied. Then he left the booth. If a voter is not satisfied, if I voted my vote as well, I press for a particular party, and if the VVPAT show me another symbol, another party, then why would I keep quiet? Being a voter, I would register a case there in the polling booth itself, and I would not keep quiet. But that did not happen. 80% of the people have voted, and they have seen which party they voted in the VVPATs, and then they were convinced, and then they left the booth. So why should Chandrababu Naidu now make an issue out of it when there is no issue there? Number one. Number two, you should also ask Chandrababu Naidu this one more question. Before the polling starts, there is a mock polling what takes place in every booth, where you have agents of all the parties who are sitting in the booth as booth agents. They test the EVMs, casting 50 votes. So these agents cast 50 votes as mock polling
in those EVMs, and then they verify the vote casted with the VVPATs, and then they sign it off, and then they sign, and only after they sign off, the general public is asked to come and vote. So how is it that the entire booth agents who've been in the booths, in the polling booths, have signed off that the EVMs are functioning well, have signed literally in writing, and only after the mock polling, general public was asked to come and vote? Then how is it that these people have done that, have confirmed that EVMs are working well? Weren't Chandrababu Naidu's polling agents involved then? Didn't they sign? Then how is it fair that Chandrababu Naidu comes forward now and throws the buck on somebody else? And once again, you need to ask one more question to Chandrababu Naidu. The same Chandrababu Naidu was elected to power in 2014 by the same EVMs. How is it that Chandrababu Naidu, when he won the election through EVMs, he found the EVMs working well? And today now he sees the popular sentiment of the people against him, and he recognizes that there's going to be a landslide. So now he tries to throw the buck on somebody else. And in 2014, he won the elections through the same EVMs. And in the Nandyal by-election, what took place in 2016 or 17 in Nandyal by-election, one particular by-election took place where he won that by-election seat by more than 30,000 votes or so, but same EVM. And it was fair because he won the seat. It was fair. And how is it that Chandrababu Naidu is also aware of the fact that just before the general elections, BJP government lost Rajasthan, Madhya Pradesh, Chhattisgarh and also Karnataka. Any party in ruling losing 4 general elections just 3 months before the general election is going to be, it's going to hit them hard. Every party knows that. And how is it that when BJP lost these 4 states, Chandrababu Naidu appreciated EVMs? Why didn't he blame the EVMs? So when it suits his convenience, he says everything is good. And when it doesn't suit his convenience, when he is gauged that the popular mood of the people is against him, and there's going to be a landslide in the state of Andhra Pradesh, and when he recognizes that, he tries to throw the buck on somebody else. So Chandrababu Naidu is going to other states to campaign against BJP. Are you invited by any political party? Because we have considerable vote bank in Karnataka and other states also. See, as far as we are concerned, we are happy with our state. We just finished the polling. I'm going on a holiday and I'll chill. Thank you. So with 80%, you are very confident of winning the election?